హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ట్రావెల్ కంపెనీ వాళ్ళు హెచ్ఆర్ ఇంటర్న్ జాబ్ రోల్ కోసం 6 months పాటు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఇక జాబ్ నోటిఫికేషన్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ త్వరగా అంతే. అండ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కంపెనీ వచ్చేసి ట్రావెల్ అనమాట. హెచ్ఆర్ ఇంటర్న్ జాబ్ రోల్ కోసం 6 months పాటు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క వర్క్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీ అనమాట. వర్క్ టైప్ వచ్చేసి ఇంటర్న్షిప్ టైపు. సో ఇది వచ్చేసి B2B ట్రావెల్ టెక్ స్టార్టప్ కంపెనీ అనమాట. సో మీకు ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్ ద్వారానే కండక్ట్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్ ఓవర్వ్యూ కనుక చూసుకున్నట్టయితే హ్యూమన్ రిసోర్స్ ఆ ట్రావెల్ ప్లేన్ ఈజ్ ఏ కీ రోల్ విచ్ ఫోకసెస్ ఆన్ అట్రాక్టింగ్ ది బెస్ట్ టాలెంట్, రీటైనింగ్ అండ్ అండ్ ప్లానింగ్ అవుట్ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ ప్రాస్పెక్ట్ కనుక చూసుకున్నట్టయితే స్టైఫండ్ వచ్చేసి మీరు యువర్ స్టార్టింగ్ స్టైఫండ్ విల్ 25,000 per month అయితే వీళ్ళు స్టార్టింగ్ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఆఫ్టర్ ఈచ్ మంత్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ యువర్ స్టైఫండ్ విల్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అనమాట. మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి, అంటే మీ యొక్క ట్రైనింగ్లో మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఈ యొక్క స్టైఫండ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారనమాట. ది ఇంక్రీజెస్ విల్ హ్యాపెన్ యాజ్ ఫాలోస్ కనుక చూసుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ మంత్లో మీకు 25,000 అయితే స్టేగా ఉంటుందన్నమాట. అండ్ అలాగే 4 to 5, 6 monthsలో మీకు ఇంక్రీజ్ అయితే అవుతుందన్నమాట. ఫోర్త్ మంత్లో 30,000, అలాగే 5th monthలో 35,000, అండ్ అలాగే 6th monthలో 40,000 వరకు ఇలా ఇంక్రీజ్ అయితే చేస్తారనమాట మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ బట్టి. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ కనుక చూసుకుని ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్న్షిప్, లెటర్ ఆఫ్ రికమెండేషన్ అండ్ అలాగే PPO అండ్ డెలివరింగ్ ఎక్సెప్షనల్ రిజల్ట్ విత్ CTC అండ్ 5.4 lakh per annum అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈ యొక్క ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సో ఈ యొక్క జాబ్ అయితే ప్రొవైడ్ చేసి మీకు అప్ టు 5.4 lakhs per annum వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. పర్క్స్ వచ్చేసి ఇన్ఫార్మల్ డ్రెస్ కోడ్, ఫ్రీ స్నాక్స్ అండ్ అలాగే బ్యావరేజెస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న తర్వాత మీకు టెస్ట్ మెయిల్ అయితే వస్తుందన్నమాట అప్లై చేసుకున్న వెంటనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్స్ అండ్ ఆఫర్ కనుక చూసుకున్నట్టయితే వర్క్ విత్ ఏ యంగ్ అండ్ అలాగే ప్యాషనెట్ టీమ్ టు ఎక్సెల్ అండ్ మేక్ ఎన్ ఇంపాక్ట్ అనమాట. వర్క్ డైరెక్ట్లీ విత్ ఓనర్స్ అండ్ మేనేజర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ కెరీర్ గ్రోత్ విత్ ఫాస్ట్ అప్రైజల్ అండ్ ఫాస్ట్ శాలరీ ఇంక్రీజ్. సో ఈ యొక్క కంపెనీలో వర్క్ చేయడం వల్ల మీకు ఫాస్ట్ కెరీర్ గ్రోత్ అయితే ఉంటుంది అండ్ అలాగే శాలరీ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయని చెప్తున్నారనమాట. సూపర్ ప్యాషనెట్ టీమ్ విత్ డీప్ కన్విక్షన్ విచ్ హ్యాస్ స్టేడ్ టుగెదర్ డ్యూరింగ్ కోవిడ్ అనమాట. వెరీ హై ఓనర్షిప్ రోల్ అండ్ ఫాస్ట్ ఫేస్డ్ ఎన్విరాన్మెంట్, గ్రేట్ కల్చర్, నో హైర్లీ పాలిటిక్స్ నాన్సెన్స్ గ్యారంటీడ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవర్ ఫౌండింగ్ టీమ్ కనుక చూసుకున్నట్లయితే ది ఫౌండింగ్ టీమ్ హ్యాస్ యాజ్ దేర్ రెస్పెక్టివ్ లీడర్షిప్ రోల్స్ అట్ సక్సెస్ఫుల్ ఇంటర్నెట్ స్టార్టప్ ఇన్ ఇండియా విచ్ ఆర్ యాజ్ ఫాలో: ఆశిష్ కోఫౌండర్ అండ్ అలాగే అరుణ్ కోఫౌండర్, చిరాజ్ కోఫౌండర్ అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపెనీ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫ్యూ వీడియోస్ అయితే ఉంటాయి యూట్యూబ్లో, మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే స్క్రీన్ రెజ్యూమ్స్ అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్స్ మీద వర్క్ చేయాలి. కోఆర్డినేషన్ విత్ ది హ్యూమన్ రిసోర్సెస్ టీమ్ టు స్కెడ్యూల్ అండ్ కన్ఫర్మ్ ఇంటర్వ్యూస్ విత్ క్యాండిడేట్స్ అండ్ అలాగే యాక్టివ్లీ హ్యాండిల్ ది ఎండ్-టు-ఎండ్ ఇంటర్వ్యూ ఆపరేషన్స్, పోస్ట్ అప్డేట్ అండ్ అలాగే రిమూవ్ జాబ్ యాడ్స్ ఫ్రమ్ జాబ్ బోర్డ్స్, కెరీర్ పేజెస్ అండ్ సోషల్ నెట్వర్క్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ ది ఇంటర్నల్ డేటాబేసెస్ విత్ న్యూ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అదర్ రిక్వైర్డ్ డీటెయిల్స్ అనమాట. పార్టిసిపేట్ ఇన్ ఆర్గనైజింగ్ ది కంపెనీ ఈవెంట్స్ అండ్ అలాగే యాక్టివిటీస్ అనమాట. సో వీటన్నిటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎగ్జాక్ట్ వర్క్ ట్రైనింగ్లో మీకు ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది కాబట్టి సో మీకు ఏంటి ఎలా చేయాలంది అక్కడే మీకు అన్నీ నేర్పిస్తారనమాట. నెక్స్ట్ వచ్చి డిజైర్స్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టయితే ఎథికల్, హార్డ్ వర్కింగ్ అండ్ ప్యాషనెట్ అబౌట్ స్టార్టప్ మైండ్ సెట్ ఉండాల్సి ఉంటుంది మీకు. ఈజ్ కరెంట్లీ అవైలబుల్ ఫర్ ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్. నెక్స్ట్ వచ్చేసి కెన్ స్టార్ట్ ది ఇంటర్న్షిప్ ఇమ్మీడియట్లీ, ఈజ్ అవైలబుల్ ఫర్ డ్యూరేషన్ 2 to 3 months అండ్ అలాగే హీ హ్యాస్ రిలివెంట్ స్కిల్స్ అండ్ అలాగే ఇంట్రెస్ట్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. సో ఇవన్నీ మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యూ మస్ట్ కనుక చూసుకున్నట్టు
ఎంజాయ్ స్పీకింగ్ టు న్యూ పీపుల్. సో న్యూ పీపుల్తో మీరు హ్యాపీగా మాట్లాడే కేపబిలిటీ మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. బీ కామ్ ఇన్ హ్యాండ్లింగ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్, హ్యావ్ స్ట్రాంగ్ ఎంపాథీ అండ్ మెచ్యూరిటీ ఉండాల్సి ఉంటుంది. ఎంజాయ్ రిజాల్వింగ్ కన్సర్న్స్ ఆఫ్ టీమ్ మెంబర్స్. యూ క్యాన్ కనుక చూసుకున్నట్టయితే ఆర్గనైజ్ టీమ్ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్, డూ రిపిటేటివ్ వర్క్ పేషెంట్లీ. యూ వాంట్, సో ఇక్కడ యూ వాంట్ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్పర్సనల్ స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే గ్రూప్ డిస్కషను, యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ అలాగే అదొచ్చేసి 50 మినిట్స్ అయితే బేసిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ మీద డిపెండ్ అయ్యి మీకు 50 మినిట్స్ ఉంటుందన్నమాట. పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఎక్స్టెండింగ్ అండ్ ఆఫర్ ఉంటుంది. సో ఇలా 3 రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే మీకు ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆఫీస్ లొకేషన్ వచ్చేసి కన్నావేట్ ప్లేస్, ఢిల్లీ. ఎవ్రీ డే ఇన్ ఆఫీస్ ఇంటర్న్షిప్. టైమింగ్స్ వచ్చేసి 9:30 AM టు టిల్ వర్క్ గెట్స్ ఓవర్ అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. 12th డిప్లొమా ఎనీ డిగ్రీ వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అప్ టు మీకు 5.4 lakh పర్ యానం శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ యొక్క ఇంటర్న్షిప్ కంప్లీట్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ తర్వాత. అండ్ అలాగే ఇక్కడ అప్లై నో బటన్ పైన క్లిక్ చేసి మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకున్న వెంటనే మీకు టెస్ట్ మెయిల్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.